క్రీడలలో క్రమశిక్షణతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. క్రీడల్ని ప్రభుత్వాలతో పాటు దాతలు ప్రోత్సహించిన నాడే క్రీడల అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో 16వ కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల పండుగగా జరిగే ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటముల కంటే పోటీల్లో ప్రాతినిధ్యం వహించడమే ముఖ్యమనే విషయాన్ని ఎన్నడూ మరవకూడదని అన్నారు. 16 ఏళ్ల నుంచి తమ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా లక్షలాది రూపాయలు వెచ్చించి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్న కొన్న చిన్నారావు కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందించారు. వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కొన్న చిన్నారావు గారి మెమోరియల్ సందర్భంగా అథ్లెటిక్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ని వారి కుమారులు వాసు గారు ఈరోజు ప్రారంభించారు. 16 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ క్రీడలనే ఎంతో ఇంపార్టెంట్. మన దేశ అభివృద్ధి చెందాలన్నా ఏదైనా క్రీడల యొక్క పాత్ర చాలా ఉంది. అలాగే ఎంతోమంది క్రీడాకారులను మనం తయారు చేయడానికి ఇలాంటి పోటీలు మనం పెట్టినప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ పోటీలకి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా స్పోర్టివ్తో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లాకే ఒక వన్ తేవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా భారం అయినప్పటికీ నిర్వహిస్తున్నారు. అలాగే వీటి వల్ల జిల్లాలో అలాగే ఉత్తరాంధ్రలో స్పోర్ట్స్ వెలికితీసినట్టు మంచి వ్యక్తులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చాలా స్పోర్ట్స్లో ఈరోజు నేషనల్స్కి వెళ్తున్నారు. అలాగే ఈరోజు చూస్తున్నాం మరి స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మరి ప్రజలకు కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా మానవుడికే ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది. దానివల్ల ఈరోజు ఈ జబ్బులు చూస్తున్నాం, ఇవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం 1 అవర్ వ్యాయామం చేయాలా. మరి అందులో భాగంగా చిన్నప్పటి నుంచే పిల్లలకి వీటిలో మనం ప్రోత్సహిస్తే, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా ఏదో కోల్ ఫారంలో చదువుతున్నట్టు ఉంటున్నారు. అలా కాకుండా ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ తీసుకోవాలి, పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. కనీసం ప్రతిరోజు 1 గంట నుంచి 2 గంటలు స్పోర్ట్స్కి పిల్లల్ని పంపిస్తేనే వారి జీవితాల్లో వ్యక్తిత్వం పెరుగుతుంది, అలాగే ఆరోగ్యం పెరుగుతుంది, సమాజానికి ఉపయోగపడతారు, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అలవాటు అవుతుంది.